అల్లు అర్జున్ హీరోగా రాబోయే కొత్త సినిమా ప్రకటన కొద్ది రోజుల క్రితం వచ్చింది. ఇది అల్లు అర్జున్ 23వ సినిమా. దీంతో ఖైదీ 2 ఆగిపోయిందా అనే చర్చ అభిమానులలో మొదలైంది. దీనిపై ఇటీవల కార్తీ ఇచ్చిన సమాధానం కూడా చర్చనీయాంశమైంది. సినిమా ఆగిపోయిందా అనే ప్రశ్నకు దానికి లోకేశే సమాధానం చెప్పాలి అని కార్తీ బదులిచ్చాడు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తన కొత్త సినిమా వాతియార్ కోసం థియేటర్కు వచ్చినప్పుడు కార్తీ ఇలా స్పందించాడు. అట్లీ సినిమా భారీ బడ్జెట్తో విఎఫ్ఎక్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ రూపొందుతోంది. దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ప్యారలల్ యూనివర్స్ కథతో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ 3 పాత్రల్లో కనిపిస్తాడని టాక్. అందులో ఒకటి యానిమేషన్ క్యారెక్టర్ కావచ్చని అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ 800 కోట్ల రూపాయలు అని సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో షూటింగ్ మొదలయ్యే లోకేష్ అల్లు అర్జున్ సినిమా భారీగా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ 23వ సినిమా. ఈ సినిమా కోసం లోకేష్ 75 కోట్ల రూపాయలు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. రజనీకాంత్, కూలీ తర్వాత లోకేష్ కనగరాజ్ తీసే సినిమా ఇది. అట్లీతో చేస్తున్న తన 22వ సినిమా తర్వాతే అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టులో చేరతాడు.